మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్లో పారిశుద్ధ్యం స్తంభించింది. జవహర్ నగర్లోని పలు కాలనీల్లో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లు శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు 15 రోజుల నుంచి రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. జవహర్ నగర్ చెన్నాపురం నుంచి వికలాంగుల కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి పక్కన చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. జవహర్ నగర్ మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తెరసా కాలనీలో నేను ఉంటానండి. ఇక్కడ ఉత్త రోడ్ల మీద చెత్త ఎక్కడ చెత్త అక్కడనే ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. కూరగాయల మూటలు అక్కడనే పెడతారు. మున్సిపాలిటీ వాళ్ళు ఒకటే రోజు వస్తారు. డైలీ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం మున్సిపాలిటీ వాళ్ళకు. అదేవిధంగా ఇక్కడ రోడ్లు కూడా ఎక్కడ డ్రైనేజ్ లేదు. ఎక్కడ దోమలు ఈగలు అన్నీ ఇక్కడ ఉండి అందరికి ఇబ్బంది అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మీరు లైట్లు లేవు, వీధి లైట్లు లేవు, డ్రైనేజీ ఏపీఎల్ కోరుకుంటున్నా. గత 20 సంవత్సరాల నుంచి నివసిస్తా ఉన్నాం. ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది అంత నిమ్మకు నీరెత్తినట్టు ఇక్కడ అంత వికలాంగులు, లెప్రసీ వాళ్ళు, అంత పేషెంట్లు ఉంటారు. ఇక్కడ రోజువారీ చెత్త ఏ రోజు ఆ రోజు కనుక తీస్తే బాగుంటుంది, క్లీన్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ గురువారం నాడు మార్కెట్ అవుతుంది. శుక్రవారం మాత్రమే వస్తుంది ట్రాక్టర్. వచ్చినప్పుడు మెయిన్ రోడ్ మాత్రమే తీసుకెళ్తా ఉన్నారు. ఎక్కడ చెత్త అక్కడ జమ అయ్యి అంత విష జ్వరాలకు గురవుతా ఉన్నారు. ఇక్కడ పబ్లిక్ అంతా పేదవారు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మెయిన్ రోడ్ మాత్రమే తీయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ రేణుకా నగర్ రోడ్డు, ఇక్కడ శివనగర్ రోడ్డు, ఇక్కడ నుండి మదర్ తెరిసా వికలాంగుల కాలనీ నుంచి మొదలుకుంటే చెన్నపురం పోయేంత రోడ్ల పొంటి ఎక్కడ కుప్పలు అక్కడనే జమ అవుతూ ఉన్నాయి. దాంతో జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మున్సిపల్ సిబ్బంది దయచేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే బాగుంటుంది. ఇది అలాగే రోడ్డు పొడుగుతో కూడా సాయంకాలం టైంలో జనాలు కూలీల పనులకు వెళ్ళి ఇల్లు చేరుకోవాలంటే చిమ్మ చీకటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఆ రోడ్డున కూడా వీధి దీపాలు వేస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాను. బాలాజీ మదర్ తెరసా కాలనీలో నేను ఉంటానండి. ఇక్కడ ఉత్త